सुमते अन्यच्चये ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णकरुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तु ते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीकृष्णचैतन्यप्रभो नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं। श्रीगुरून् दीनतारिणं कृष्णचैतन्यम् ईश्वरम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेष्व भद्रेषु नित्यं भागवत सेवया भगवत्युत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః। హరే కృష్ణ హరే కృష్ణ అండి. సో భాగవత మహత్యంలో గోకర్ణ ఉపాఖ్యానం చేస్తున్నాను. సో సో గోకర్ణుడు అలాగే అతని సోదరుడు దుందుకారి ఇద్దరు పూర్తిగా విరుద్ధమైన గుణాలతో ఉన్నారు. నిన్న చూసాం కదా. దుందుకారి చేయని అధర్మ పని లేదు. గోకర్ణుడు ఆ బంధం నుంచి విడుదలయ్యేలా జ్ఞానాన్ని ప్రసాదించాడు. సో గోకర్ణుడి తండ్రి తపస్సుకని వెళ్ళిపోయాడు. ఓకే, తర్వాత ఏం జరిగింది ఎప్పుడైతే తండ్రి అడవులకి వెళ్ళిపోయాడో దుందుకారి ఏం చేశాడు అంటే ఇంకా ఆపేవాడు కూడా ఎవరు లేడు. వెళ్ళి తల్లిని చితకబాదాడు. డబ్బులు ఎక్కడున్నాయో చెప్పు, నాకు ఇది కావాలి అది కావాలి. సో ఇలాంటి క్రూరుడు అయిన పుత్రుడు కలగంగానే ఆవిడకి పాపం విరక్తి వచ్చేసి ఆవిడ బావిలో పడి ఆవిడ మరణించింది అనమాట. అంటే అప్పుడు ఆవిడ అరే గోకర్ణుడు ఎలాంటి పుత్రుడు, వీడెలాంటి పుత్రుడు, ఓకే, కంటే తన సౌందర్యం తగ్గిపోతుంది ఇలా అన్ని అనుకుని ఆవిడ ప్రసవించలేదు కదా, పండు తినలేదు కదా. క్లారిటీ రావట్లా మేడం, బ్రేక్ వస్తుంది. కరెక్ట్ గానే ఉంది నెట్, కరెక్ట్ గా అందరికీ అలాగే ఉందండి. ఫస్ట్ లో కొంచెం కచకచ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు క్లియర్ గా ఉంది. ఇప్పుడు వస్తాం. ఇప్పుడు బాగుంది మేడం. ఇప్పుడు బాగుంది. ఒకసారి ట్రై చేయండి. ఓకే, సో దుందుకారి తల్లి కూడా మరణించంగానే ఇక్కడ గోకర్ణుడు ఏం చేశాడు అంటే గోకర్ణుడు తన తీర్థయాత్రలకని బయలుదేరాడు. ఓకే, సో రెండు కూడా మనం నిన్న చూసుకున్నాం. తల్లి యొక్క ఆలోచన, తండ్రి ఎలాంటి వాడు, దాన్ని బట్టి ఆ స్వభావం పిల్లలకి వస్తుంది. అందుకనే అందరు చెప్తుంటారు కదా, అంటే అట్లీస్ట్ కనీసం అంటే పిల్లల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు మనసు మంచిగా ఉంచుకోవాలి. ఎందుకు అంటే
గృహస్థాశ్రమం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ యజ్ఞం అండి. ఎందుకంటే ఎన్నో ఏమంటారు జీవులు సరైన శరీరం కోసం వాళ్ళు వెతుకుతూ ఉంటారు. పుణ్యాత్ములైన జీవులందరూ కూడా తీర్థస్థానాల్లో అలా వాళ్ళు ఉంటారు. ఒక శరీరం కావాలి వాళ్ళకి, వాళ్ళ యొక్క భక్తి యోగ సాధన సాగించుకొనడానికి. ఓకే, సో అలాగ ప్రతి గృహస్థు కూడా తమ కర్తవ్యం నిర్వహించాలి. ఓకే, సో చాలా ఏమంటారు ప్రభుపాద గారు చాలా తీవ్రంగా ఖండిస్తారు ఈ బర్త్ కంట్రోల్ అని, పిల్లలు పుట్టకుండా ఇలా చేయడం అంతా అన్నిటికంటే చాలా పెద్ద పాపం అది. ఓకే, గృహస్థాశ్రమాన్ని స్వీకరించిన తర్వాత వంశాభివృద్ధి అనేది జరగాలి. సో ఇలా మనం ఈ తల్లి యొక్క భావాన్ని బట్టి దుందుకారి ఎలా ఉన్నాడు, గోకర్ణుడు ఎలా ఉన్నాడు అని చూస్తాం. సో గోకర్ణుడు తీర్థయాత్రలకు వెళ్ళాడు. ఇంక ఇక్కడ దుందుకారి విపరీతంగా వేశ్యాలోలుడైపోయి ఒక అంటే వాళ్ళ కోసమని దొంగతనం చేసి వాళ్ళని తృప్తి పొందడం కోసం వాళ్ళేంటి ధనం కోసమే కదా వీడితో ఉన్నారు. సో వాటన్నిటి కోసం చేయరాని పనులన్నీ చేసి ఓకే వాళ్ళ కోసమని అన్ని నగలు అన్నీ తెచ్చేవాడు. అయితే ఒకరోజు వీళ్ళందరూ కూడా ఆలోచించారు, ఇంత క్రూరుడు వీడు, ఏ రోజో వీడిని రాజభటులు పట్టుకెళ్తారు, వీడిని మరణిస్తారు, వీడిని సంహరిస్తారు, అదేదో మనమే చంపేద్దాం అని చెప్పి వాళ్ళందరూ కలిసి వాడిని చంపేస్తారు. చాలా దారుణంగా చంపేశారు. మళ్ళీ అదంతా కథే కదా అని చదవలేదు, అంటే ఆ కథ కదా అని చదవలేదు. ఓకే, సో అలా మరణించిన తర్వాత ఆ దుందుకారికి ప్రేతత్వం వచ్చింది. ఒక ప్రేతం కింద ఉండిపోయాడు, ఏ శరీరం లేదు. ఎందుకంటే అన్ని ఘోరాలు చేశాడు. ఇక్కడ గోకర్ణుడు తీర్థయాత్రలు చేసుకుంటూ తిరిగి తన ఊరు వచ్చినప్పుడు తీర్థయాత్రలో ఉన్నప్పుడు ఎవరో వచ్చి గోకర్ణుడికి చెప్తారు, ఇలా నీ సోదరుడు దుందుకారి కూడా చాలా దిక్కులేని మరణం సంభవించింది అతనికి. సో వెంటనే అతను ఏం చేస్తాడు, ఒక సోదరుడి కింద బాధ్యత వహించి గయలో అతడికి శ్రాద్ధం పెడతాడు అనమాట. ఎవరికి? దుందుకారికి శ్రాద్ధం పెట్టి తన కర్తవ్యం మరి. ఓకే, సోదరుడి కింద వచ్చి ఆ తర్వాత తిరుగుతూ మళ్ళీ తన ఊరికి వస్తాడు. తన ఊరికి వచ్చినప్పుడు ఆ రోజు రాత్రి గోకర్ణుడికి అక్కడ దుందుకారి ప్రేతం కనిపిస్తుంది అనమాట. ముందు భయపెట్టడానికి, అంటే రకరకాల దానికి ఒక పర్టికులర్ శరీరం అనేది ఏం లేదు, కాసేపు ఇది ప్రేతం కదా అది. సో గోకర్ణుడికి ఫస్ట్ అర్థం కాలేదు ఎవరి ప్రేతం అని. సరే తను తపశక్తిని ఉపయోగించుకుని, ఎవరు నువ్వు, ఏంటి నీకు వచ్చిన బాధ అని అడుగుతాడు. అప్పుడు ఆ ప్రేతం పాపం బోర్ని ఏడుస్తుంది అనమాట, నేను దుందుకారిని, ఇలా చేయకూడని పనులన్నీ చేశాను, ఇప్పుడు దీని నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా నాకు తెలియట్లేదు, నువ్వే నాకు ఏదో ఒక ఉపాయం ఆలోచించు. అయితే గోకర్ణుడు చాలా ఆశ్చర్యపోతాడు, నేను గయకి వెళ్ళి శ్రద్ధాపూర్వకంగా నేను నీకు శ్రాద్ధం చేశాను, అయినా నీకు ప్రేతత్వం పోలేదంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఓకే, కాబట్టి దీనికి ఏంటి ఉపాయం నేను ఆలోచిస్తాను అని ఆలోచిస్తాడనమాట. ఆలోచించిన తర్వాత సో ప్రేతం చెప్తుంది, గయలో ఒక్కసారి కాదు, నువ్వు 100 సార్లు పిండం పెట్టినా కూడా, శ్రాద్ధం పెట్టినా కూడా నాకు ఇది అవ్వదు, నన్ను విడుదల చేసే వాళ్ళేడు, అంత పాపిని నేను, కాబట్టి నువ్వు ఇంకేదైనా ఉపాయాన్ని ఆలోచించు అని చెప్పాడనమాట. సో ఇతడు మళ్ళీ తీర్థయాత్రలకని బయలుదేరి అందరినీ అడుగుతున్నాడు, అక్కడ అందరినీ పిలుస్తున్నాడు, తెలిసిన వాళ్ళని మహాత్ముల్ని పిలిచి, ఇలాగ ఈ దుందుకారి ప్రేతాత్మకి మనం ఎలా విడుదల చేయాలి, నాకు ఏదైనా మార్గాన్ని చెప్పండి అని చెప్పారు. ఓకే, చెప్పగానే సో వాళ్ళు ఏ ఉపాయాలు చెప్పినా కూడా అది ఫలిస్తున్నట్టు కనిపించట్లేదు. ఎందుకంటే గయలో శ్రాద్ధం అనేది ఏంటంటే అసలు పూర్తిగా ముక్తి అయిపోవాలి. సో దానికి మించిన మార్గం మాకేమీ కనిపించట్లేదు అని. అప్పుడు గోకర్ణుడు సూర్య భగవానుడికి ప్రార్థిస్తాడనమాట. తన శక్తితో సూర్య భగవానుడితో మాట్లాడగలుగుతాడు. మాట్లాడి ఎలా అయినా సరే ఈ దుందుకారికి మనం విముక్తినివ్వాలి, నాకు ఉపాయం చెప్పండి అంటే అప్పుడు సూర్య భగవానుడు చెప్తాడు, అతనికి భాగవత కథా శ్రవణ భాగ్యాన్ని కల్పించు, అది ఒక్కటే ఇంతటి నరక నుంచి బయటపడేయగలదు. సో వెంటనే సూర్యుడికి నమస్కరించి అతడు పెద్ద సభ ఏర్పాటు చేసి భాగవత కథాశ్రవణం కావిస్తాడనమాట. భాగవత కథాశ్రవణానికి అందరూ
భక్తులందరూ వచ్చారు, చాలా మంది వచ్చారు, అందరికీ చాటింపు వేయించారు. యాక్చువల్లీ భాగవత కథాశ్రవణం అలాగే జరగాలండి, ప్రతి ఒక్కరికి చెప్పాలి. ఎవరెవరికి ఆ భాగ్యం ఉందో అందరూ భాగవత కథాశ్రవణానికి వస్తారు. సో వచ్చినప్పుడు ఈ దుందుకారి కూడా వినాలి అంటే అతనికి ఒక ఆశ్రయం లేదు పాపం. ప్రేతం అంటే ఏంటి, గాలి రూపంలో ఉన్నాడు. సరే అని అక్కడ ఒక వెదురు కర్రలో దూరి వినడం మొదలు పెడతాడు అనమాట. ఆ వెదురు కర్రకి 7 మునుగులు అంటారా, డివిజన్స్ ఉంటాయి. ఓకే, అందులో దూరి అక్కడి నుంచి వింటున్నాడు అనమాట. సో ఈ భాగవత కథా శ్రవణం జరగంగానే ఫస్ట్ డే జరగంగానే ఆ ఫస్ట్ ముడి విడుతుంది. అలాగ సప్తాహ అయ్యేటప్పటికి 7 ముళ్ళు విడిపోయి అతనికి ఒక దివ్య రూపం వస్తుంది. ఆ దివ్య రూపంతో అతడు అక్కడ ప్రత్యక్షం అవుతాడు. అతన్ని తీసుకువెళ్ళడానికి స్వయంగా విష్ణుదూతలు వస్తారనమాట. అతన్ని తీసుకువెళ్ళడానికి అంటే పుష్పక విమానం తీసుకుని వస్తారు. సో అందరూ చూస్తుండగానే అతి దివ్య శరీరంతో దుందుకారి అందరికీ నమస్కరించి గోకర్ణుడికి కూడా తన కృతజ్ఞతలు తెలిపి వాళ్ళతో పాటు వైకుంఠం వెళ్తాడు. వెళ్తున్నప్పుడు యాక్చువల్లీ ఎక్కుతాడు. ఈలోపు గోకర్ణుడు అడుగుతాడు, అంటే ఇంతమంది కూడా భాగవతం శ్రవణం చేశాం కదా, మేము అందరం కూడా విన్నాం కదా అంటే గోకర్ణుడు చెప్పాడు, మిగతా వాళ్ళందరూ విన్నారు. ఇంతమంది విన్నారు, మరి ఒక్క ఉన్మానమే వచ్చింది ఎందుకు? గోకర్ణుడికి ఒక్కటే ఎందుకు ముక్తి వచ్చింది? ఎందుకండి గోకర్ణుడికి ఒక్కటే వచ్చింది? ఎవరైనా గెస్ట్ చేయగలరా? శ్రద్ధతో ఏమండి? శ్రద్ధతో విన్నాడు. శ్రోతలు ఎలా వింటున్నారో దానికి తగ్గ రీతిలో భాగవతం లోపలికి వెళ్తున్నాడు. దుందుకారి పూర్తి పశ్చాత్తాపంతో ఉన్నాడు, ఎలా బయటపడాలి అన్న ఒక తీవ్ర ఆతరంతో ఉన్నాడు. ఓకే, సో అంత శ్రద్ధగా అతడు భాగవత శ్రవణం చేశాడు. సో ఎవరైతే అంటే ఉత్తి టైంపాస్ కోసం భాగవతం చదువు, 4 కథలు తెలుసుకుందాం, ఓకే ఏదో నాకు పుణ్యం వస్తుంది, ఈ టైప్లో ఉంటే భాగవతం లేట్ అవుతుంది ప్రాసెస్. ఓకే, నిజంగా భాగవతం ఏంటి, భగవంతుడి గురించి తెలుసుకోవాలి, నేను ఆ రసాస్వాదన చేయాలి. నిన్ను చూసాం మనం, ఒక్క శ్లోకంలో ఒక్క పాదం అయినా సరే రస ఆస్వాదన, దాన్ని అనుభవించగలగాలి మనం భాగవతాన్ని. అందుకని అర్థసహితంగా దాన్ని పఠనం కానీ శ్రవణం కానీ చేయండి అని చెప్తున్నారు భాగవతం. సో అప్పుడు గోకర్ణుడు అంటాడు, సరే అయితే మేము మళ్ళీ పఠనం చేస్తాం, మళ్ళీ భాగవత పఠనం చేస్తాము అని మళ్ళీ కూడా భాగవత శ్రవణం చేస్తారన్నమాట. భాగవత సప్తాహం చేసినప్పుడు ఈసారి అందరూ కూడా ఉద్ధరింపబడతారు. అందరూ అక్కడ ఉన్న ఎవరైతే శ్రవణం చేశారో శ్రద్ధతో వాళ్ళందరికీ కూడా విమానాలు వచ్చి వైకుంఠానికి తీసుకెళ్ళాయి. ఇన్ఫాక్ట్ విష్ణుమూర్తి కూడా డైరెక్ట్గా అక్కడికి వచ్చి వాళ్ళందరికీ దర్శనం ఇస్తాడన్నమాట. ఓకే, ఎలా అంటే ఇక్కడ ఎలా రాశారంటే, ఎలా అయితే మనకి అందరూ వైకుంఠం వెళ్ళడం ఇంకొక ఎపిసోడ్ ఎక్కడండి విన్నాం, రామాయణం. రాములు వారు వెళ్తూ మొత్తం అయోధ్య ఖాళీ చేస్తారు. అయోధ్య వాసులందరినీ కూడా తనతో పాటు వైకుంఠానికి తీసుకెళ్ళారు. ఓకే, సో ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు రాజ్యస్థాపన చేయాల్సి వచ్చింది లవకుశలు, మళ్ళీ సత్పురుషులందరినీ అయోధ్యకు తీసుకొచ్చి అలా చేయడం. సో రాముల వారితో ఉన్న వాళ్ళందరూ కూడా వైకుంఠానికి వెళ్ళిపోయినట్టు ఇక్కడ గోకర్ణుడితో పాటు భాగవత సప్తాహం చేసిన వాళ్ళందరూ కూడా వైకుంఠానికి వెళ్ళిపోయారండి. ఓకే, సో ఇక్కడ ఏం రాస్తున్నారు అంటే, సో ఈ కథ ఎవరు చెప్తున్నారు? సనత్ కుమారుడు నారదుడికి చెప్తున్నాడు కదా. సో ఈ కథ చెప్పి భాగవత శ్రవణం అయ్యేటప్పటికి నిన్న మనం చూసాం, భక్తి జ్ఞాన వైరాగ్యాలు కూడా పూర్తి పుష్టిని అందుకుని అవి భక్తుల హృదయంలోకి వెళ్ళిపోయాయి. ఓకే, ఇక్కడ తర్వాత ఏం జరిగిందో అని చూద్దాం. పూర్వం అయోధ్యావాసులందరూ శ్రీరామచంద్ర ప్రభువు వెంట సాకేత ధామమునకు చేరుకున్నారు. అటులని గోకర్ణవాసులందరినీ శ్రీకృష్ణ భగవాన్ సూర్యచంద్రులకు సిద్ధ పురుషులకు కూడా అంత సులభంగా లభ్యం కానట్టి లోకములకు శ్రీమద్ భాగవత కథాశ్రవణం చేయటం వలన వీరందరూ చేరుకున్నారు. నారద మునీంద్ర సప్తాహ యజ్ఞం ద్వారా భాగవత కథను వినుట వలన
ఉజ్వలమైన ఫలరాశి సమకూరు. తమ కర్ణ పుటముల చేత గోకర్ణుని కథయందరి ఒక్క అక్షరమైనను పానము చేయగలిగిన వారు తిరిగి తల్లు కడుపున పుట్టనే లేరు. అంటే ఏంటి? మళ్ళీ జన్మ అనేది వాళ్ళకి కలగలేదు. గాలి, నీరు, ఆకులను ఆహారంగా స్వీకరించి శరీరమును శుష్కింప చేయటం వల్ల కానీ, ఎంతో కాలం వరకు భయంకరమగు తపస్సు చేయటం వల్ల కానీ, యోగాభ్యాసం చేయటం వల్ల కానీ పొందలేని గతిని, పరంధామ ప్రాప్తిని సప్తాహ శ్రవణం వల్ల మానవులు సహజంగానే పొందగలరు. సప్తాహ శ్రవణం విధానం వేరే ఉందండి. సప్తాహ శ్రవణం చాలా నిష్టగా వారం రోజులు చేస్తే చాలు. కానీ వాటికి నియమాలు ఉన్నాయి. అంటే బ్రహ్మచర్యం అని, అంటే ఏమీ భోజనం చేయకుండా, లేదా శక్తి కొలది, ఎప్పుడు కూడా శక్తి కొలదే అండి. భక్తిలో ఏంటి అంటే, భక్తిలో ఉన్న మనకి మెయిన్ ఎందుకు అది సులువు అన్నారు అంటే, ప్రతి ఒక్కళ్ళు తమ శక్తి కొద్దీ ఆ సేవన చేయవచ్చు. ఓకే, అదే తపస్సు, యోగాభ్యాసం అనుకోండి, వీటికి ఎక్స్క్యూజెస్ ఏమీ లేవు. ఎవరు లేని చోటుకి వెళ్ళాలి, మరీ ఎత్తు కాకుండా మరీ తక్కువ ఎత్తులో కాకుండా కూర్చుని ముక్కు మీద ధ్యానం చేసి ఏమీ తినకుండా. ఓకే, సో ఈ పద్ధతులన్నీ అతి కష్టం, స్పెషల్లీ కలియుగంలో వాళ్ళకి చాలా కష్టం. సో కలియుగంలో అతి సులువైన మార్గం ఏంటి అంటే భక్తి మార్గం. భక్తి మార్గం మనకి భగవద్గీత చూసాం అనుకోండి, ప్రతి చాప్టర్ పేరు ఏంటండి? యోగం, 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 యోగం. యోగం అంటే ఈ ఆత్మని పరమాత్మకి కలిపే శాస్త్రం, యోగ శాస్త్రం అని కూడా దానికి పేరు. మనం శ్లోకం అంతా చదివేశాక, చాప్టర్ అయిపోయాక లాస్ట్లో చదువుతాం కదా, ఏంటది? ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయా యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే. యోగ శాస్త్రే అంటే ఎందుకు అంటే ఇది యోగం, ఆత్మని పరమాత్మ కలిపే యోగం. సో ఫస్ట్ నుంచి కూడా దానికి యోగం అనే పేరు. ఎందుకు అంటే ఫస్ట్ మరి అర్జున విషాదం కదా అనొచ్చు. అర్జున విషాద యోగంలో కూడా యోగమే. ఫస్ట్ యాక్చువల్లీ చూస్తే మనకి వియోగం కనిపిస్తుంది. అర్జునుడి ఉద్దేశం వేరు, కృష్ణుడి ఉద్దేశం వేరు ఫస్ట్ చాప్టర్లో కదా. అర్జునుడు యుద్ధం చేయను అంటున్నాడు, కృష్ణుడేమో చేయమంటున్నాడు. సో అక్కడ వియోగం కింద రెండు ఒకటే అయినప్పుడు అది యోగం. కానీ ఆ వియోగం మిగతా యోగం అన్నిటికీ పాల్పడుతుంది కాబట్టి అది కూడా అర్జున విషాద యోగం అనిపిస్తుంది. ఓకేనా, యోగం యోగమే మనం చెప్పుకున్నాం కదా, చాప పిల్ల తిరిగి నీటిని చేరుకోవడం అనేది ఆ చాప పిల్లకి అసలైన అది. కలియుగంలో ఏంటి మార్గం? హరినామం. ఈ హరినామం కానీ భాగవత కథ కానీ ఇవన్నీ కూడా సాక్షాత్తు భగవంతుడి యొక్క అవతారాలు కాబట్టి ఇవి మాత్రమే మనల్ని ఉద్ధరించగలవు అండి. ఆ తర్వాత నెక్స్ట్ చాప్టర్లో ఏంటంటే సప్తాహ యజ్ఞ విధానం. ఈ రూల్స్ మనం ఇప్పుడు చదవట్లేదండి, చాలా రూల్స్ ఉన్నాయి. ఫైనల్లీ అక్కడ చెప్పింది ఏంటి అంటే ఎవరు శక్తి కొలది దాన్ని పారాయణం చేయవచ్చు. కొన్ని మీకు చెప్తాను, కొన్ని చూద్దాం మనం. సో సనత్ కుమారులు పలికి నారద మహర్షి ఈ విధంగా మేము సప్తాహ శ్రవణ విధానమును పూర్తిగా మీకు వివరించుతుంది. ఇంకనూ మీరేమైనా వినగోరుచున్నారా? శ్రీమద్ భాగవతము వలన భోగ మోక్షములు రెండును కరతలామలకములగును. అంటే అతి సులువు. ఓకే, సూతుడు వచించాను. ఈ విధంగా చెప్పిన మహాత్ములకు సనత్ కుమారులు ఆ తరువాత వరుసగా 7 దినములు విధి విధానముగా భాగవత కథా ప్రవచనము చేసిరి. ఇది సమస్త పాపములను నశింపజేయును, పుణ్యమును వర్ధిల్లజేయును, భోగమోక్షములను ప్రసాదించును. సమస్త ప్రాణులు శ్రోతలై నియమపూర్వకంగా 7 దినములు శ్రవణం చేశారు. అటు పిమ్మట వారు విధి విధానముగా భగవంతుడకు పురుషోత్తముని స్తుతించిరి. సప్తాహం యొక్క ముగింపు నందు జ్ఞానమునకు, వైరాగ్యమునకు, భక్తికి అత్యధికమైన పుష్టి లభించెను. వారు ముగ్గురు ఒక్కసారిగా చక్కని యువావస్థను పొందిరి.
అప్పుడు వారు సమస్త జీవుల చిత్తములను తమ వైపునకు ఆకర్షింపసాగిరి. తమ మనోరథము ఈడేరుటచే కృతకృత్యుడైతినని నారదుడు మిక్కిలి ప్రసన్నుడైన. ఆయన శరీరం అంతైను పులకాంకితమగుచుండగా పరమానంద భరితుడాయను. ఈ మహాత్మ్యం అసలు ఎందుకు వచ్చింది? నారదుల వారి ప్రయత్నం, భక్తి జ్ఞాన వైరాగ్యాలకి సంతుష్టి కలిగించడం కోసం. ఈ విధంగా చక్కగా చెవి ఎగ్గి వినిన భగవంతునకు ప్రియుడైన నారద మహర్షి అంజలి ఘటించి ప్రేమపూరిత గద్గద స్వరముతో సనకాదులను ఉద్దేశించి ఇట్లు పలుకసాగాను. నేను ధన్యుడను, మీరు కరుణాంతరంగులే నన్ను అనుగ్రహించుదురి. నేడు నాకు సమస్త పాపములను హరించి వేయునట్టి శ్రీహరి భగవానుని దర్శనము కలుగును. శ్రీమద్ భాగవతంను వినుటయే ధర్మములనన్నింటిలోకెల్లా శ్రేష్టమైనదని తలంచుతాను. ఏలైనా దానిని శ్రవణము చేసినంతనే గోలోక విహారి యొక్క శ్రీకృష్ణ దర్శనము లభించును. మనకి ఇంకా కలగట్లేదు అంటే మనం ఇంకా శ్రద్ధతో దాన్ని పఠనం చేయట్లేదు. ఏం పర్వాలేదు, మన శక్తి కొలది ప్రయత్నించడం. మనం ఎంత సిన్సియర్గా ప్రయత్నిస్తే భగవంతుడు అంత త్వరితంగా మన హృదయంలో తెలుస్తాడు. ఇందులో ఢోకా లేదు. ఓకే, నిన్న నేను మీకు చెప్పాను, గుర్తుందా? భగవద్గీత శృతియ స్మృతియ. శృతి అంటే డైరెక్ట్ భగవంతుడి వాక్. స్మృతి అంటే ఋషులందరూ రాశారు, జరిగిన ఈవెంట్స్ అన్ని చేసుకుని దాన్ని మననం చేసి రాశారు. సో భగవద్గీత డైరెక్ట్ గా భగవంతుడు చెప్పింది. అది మహాభారతంలో ఉంది, అయినా కూడా డైరెక్ట్ గా భగవంతుడు చెప్పాడు కాబట్టి అది శృతితో సమానం. శృతి అంటే వేదంతో సమానం. దాన్ని గీతోపనిషత్ అన్నారు. ఒక్క నిమిషం. ఉపనిషత్తు అంటే వేదాల్లో భాగం. సో గీతోపనిషత్. భగవద్గీతలో ప్రతి అధ్యాయం కూడా, ప్రతి మాట కూడా మనం అనుకో 700 శ్లోకాల్లో కృష్ణుడు మొత్తం ఎన్ని శ్లోకాలు చెప్పాడండి అందులో? ఎవరికైనా ఐడియా ఉందా? 584. 584. 575 అనుకున్నాను. 570లోనే 574 574 or 575. 700 శ్లోకాస్ కనుక తీసుకుంటే కొన్నిట్లో 8th చాప్టర్ ఫస్ట్ శ్లోకం లేదు కాబట్టి 699 ఉన్నాయి. కానీ 700 శ్లోకాస్ తీసుకుంటే 574, 84 అర్జున, సంజయ 41, ధృతరాష్ట్రుడు 1. ధృతరాష్ట్రుడు 1. సో మనకి సంజయుడు చెప్పినవి మోస్ట్లీ మనకి ఫస్ట్ చాప్టర్ లోనే అయిపోయింది. తర్వాత మళ్ళీ లాస్ట్ లో మాట్లాడతాడు. 41 శ్లోకాలు ఉన్నాయి సంజయ. సో అయినా కూడా 700 శ్లోకాలు భగవద్గీతే. నేను ధృతరాష్ట్ర వాచ చెప్పనండి, ధృతరాష్ట్రుడు దుష్టుడు, నేను ధృతరాష్ట్ర వాచ శ్లోకం చదవను అనక్కర్లేదు. దాంతో మొదలైంది. ధృతరాష్ట్ర వాచ దగ్గర నుంచి భగవద్గీత ప్రతిదీ కూడా అధ్యాయాల పేర్లు కూడా మీరు కొన్నిసార్లు మారి ఉండొచ్చు. మనకి యథాతథంగా తీసుకుంటే ఫస్ట్ చాప్టర్ పేరేంటి? అర్జున విషాద యోగం. యథాతథంలో అర్జున విషాద యోగం ఉందా? కాదు, సైనిక పరిశీలన అని వస్తుంది. సైనిక పరిశీలన. కురుక్షేత్ర రణరంగమున సైనికుల యాక్చువల్లీ ఏంటంటే మన ఫస్ట్ చాప్టర్ లో కూడా సగం వరకు కదా, ఆల్మోస్ట్ లాస్ట్ 10 శ్లోకాల వరకు కూడా సైన్యాన్ని వీక్షించడం కదా, సైన్యాన్ని వీక్షించడం. తర్వాత అర్జునుడి విషాదం మొదలవుతుంది. సో కొన్ని పరంపరలో దీన్ని సైన్య వీక్షణ యోగం అన్నారు, కొంతమంది దీన్ని అర్జున విషాద యోగం అన్నారు. సో అంతే తేడా. ఈ పరంపరలో దాన్ని సైన్య వీక్షణ యోగం అన్నారు. ఓకే, అందుకని మీకు తెలుగులో సైన్య పరిశీలన అని ఉంటుంది. యాక్చువల్లీ ఎవరైనా డౌట్ అడుగుతారేమో ఎందుకు ఇక్కడ అర్జున విషాద యోగం లేదు అని. సో ప్రతిదీ కూడా ఒక పఠనం చేయండి, ఒకటి ఆలోచించండి. ఇందాక మన గోకర్ణుడి దగ్గర కూడా అదే అయింది. విని దాన్ని మననం. ఓకే, ఆవు చేస్తుంటుంది కదా ఆ పని. ముందు దాన్ని దొరికింది ఫస్ట్ తినేస్తుంది, తినేసి తాపీగా కూర్చుని దాన్ని తెచ్చుకుని మళ్ళీ నవ్వి అలాగా మనం టైం ఉన్నప్పుడు విని దాన్ని మళ్ళీ ఆకలింపు చేసుకోవడం అంటారు దీన్ని మననం. సో ఎప్పుడైతే భాగవతం మననం జరుగుతుందో అప్పుడు మనకి హృదయంతస్థోహి అభద్రాన్ని విధునోతి. ఓకే, అభద్రాలన్నీ కూడా పక్కకి ఉంటాయి. ఓకేనండి. ఇంకా అప్పుడు అక్కడ ఇంకా సభ పూర్తి అవ్వలేదు, ఇంకా ఏం జరిగిందో చూద్దాం.
సౌనక వైష్ణవ శ్రేష్ఠుడకు నారద మహర్షి ఈ విధంగా చెప్పుచుండగని అక్కడక్కడ సంచరించుచు యోగేశ్వరులైన శుకదేవులు అచ్చటికి వచ్చాను. అప్పుడే కథ సమాప్తమయ్యను. అంతలోనే వ్యాస మహర్షి కుమారుడకు శ్రీ సుఖదేవుడు అచ్చటికి విచ్చేశాను. ఆయన 16 ఏళ్ల ప్రాయం కలిగి ఉండను. ఆత్మలాభ పరిపూర్ణుడు, జ్ఞానరూపమైన మహాసముద్రమును వర్ధిల్ల చేసేది చంద్రుని వంటివాడు. అట్టి శ్రీ శుకుడు ప్రేమతో మెల్లమెల్లగా శ్రీ భాగవతమును పఠించుచు అచ్చటికి చేరుకున్నాడు. శుకుడు ఏం చేస్తున్నాడండి? భాగవత పఠనం చేస్తూ, భాగవతం చెప్పిందే అతను, కానీ నిత్యం భాగవత సేవయ, నిత్యము. అసలు భక్తులు ఎప్పుడూ కూడా, మనం ముందు చెప్పుకున్నాం కదా, భాగవతం అనేది కొత్తగా వచ్చిన వాళ్ళకి, భక్తిలో కొత్తగా వచ్చిన వాళ్ళకి అది పెద్ద సాధన. భక్తిలో పరిపూర్ణత చెందే వాళ్ళకి భాగవతం మాత్రమే, కేవలం భాగవతం, వాళ్ళకి ఇంకేది కూడా రుచించదు. భాగవతం ఒకసారి చదివేశాం, మళ్ళీ 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 మళ్ళీ. మా గురువుగారు జోలిన సాదాగోవింద్ మహారాజు ఉన్నారండి. అతని ఇస్కాన్లో భాగవత కథాశ్రవణాన్ని, భాగవత కథ ప్రవచించడంలో చాలా నిపుణులు అన్నమాట. అతను అంటే మీకు ఎవరికైనా హిందీ వస్తే అతను హిందీలో మాట్లాడతారు. రాధాగోవింద్ మహారాజ్ లెక్చర్స్ ఉందండి, హిందీ వచ్చిన వాళ్ళు చాలా అద్భుతంగా, అసలు అబ్బా ఇది కదా రుచి అని అనిపిస్తుంది రాధాగోవింద్ మహారాజ్. అతను ఎక్కడైనా వెయిటింగ్ అనుకోండి, లేదా ఇంకెవరి కోసం వెయిట్ చేస్తున్నారు, లేదా అరగంట టైం ఉన్నా సరే ఏం చేస్తుంటారు కదా, భాగవత శ్రవణం. అతనికి ఇప్పటికే 50 సార్లు అయిపోయింది. ఏమిటి, ప్రభుపాద్ భాష్యాలతో కలిపి ఫస్ట్ లైన్ నుంచి లాస్ట్ లైన్ వరకు మళ్ళీ అయిపోయింది, మళ్ళీ చదువుతాను, మళ్ళీ పట్టణం. ఓకే, అదే కృష్ణుడు చెప్తుంటాడు, తుష్యంతి చరమంతి చ. నా భక్తులు ఎప్పుడూ కూడా నా గురించి కీర్తన చేస్తూ, నా గురించి వింటూ, వాళ్ళలో వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు. నిజమైన ఆనందం ఏంటి అంటే కృష్ణుడి గురించి వినడమేనండి. ఓకే, సో ఇక్కడికి ఏకంగా సుఖ మహర్షి ఏం చేస్తూ వచ్చాడు? భాగవతాన్ని పఠిస్తూ వచ్చాడు. శ్రీ సుఖయోగేంద్రుడు పరమ తేజ సంపన్నుడై విరాజిల్లుచుండెను. ఆ మహాత్ముని దర్శించినంతలోనే సభాసదులందరూ ఒక్క ఉదుటన లేచి నిలుచుండిరి. ఆయనను వారందరూ కలిసి ఒక ఉన్నత ఆసనమున అలంకరింపజేసిరి. పిమ్మట దేవర్షి నారదుడు ఆయనను ప్రేమ ఆదరములతో పూజించాడు. తర్వాత ఆయన సుఖాసీనుడై, మీరందరూ నిర్మలమైన నా మాటలు వినుడు అని పలికెను. సో సుఖదేవుడు చెప్పిన శ్లోకాలు ఇక్కడ చెప్తున్నాడండి. శుకుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు తెలుసా? నిగమ కల్పతరోర్గలితం ఫలం భాగవతం రసమాలయం ముహురహో రసిక భూమిభావక. శుకుడే చెప్తున్నాడు భాగవతం రసమాలయం, అలాగే ధర్మ ప్రోచిత చెప్తున్నాడు. ఓకే, శ్రీమద్ భాగవత మహాపురాణం శుకుడు చెప్తున్నాడు. ఇంతటి అమృత ఫలం కేవలం భూలోకమునందే సులభంగా లభించును. శరీరమునందు చైతన్యం ఉన్నంత వరకు ఈ భాగవత అమృతమును మాటి మాటికి తనివి తీరా చుట్టుకొని రాగండి. ఎంతవరకు చైతన్యం ఉందో, ఎంతవరకు భగవంతుడు. యాక్చువల్లీ మనకి ఎందుకండి ఆయుష్ కావాలి? అది ప్రతి ఒక్కరికి తెలియాలి. ప్రతి ఒక్కరు ఆయుష్ నిలుపుకోవడానికి ట్రై చేయాలి. ఎందుకు? ఇంకా పరిపూర్ణత. మనం ఒక ఉద్దేశం గురించి కొంతమంది చెప్తూ ఉంటారమ్మా, కారణ జన్ములండి వాళ్ళు. ప్రతి ఒక్కళ్ళు కారణ జన్మ, ప్రతి ఒక్కళ్ళ జన్మకి ఒక కారణం. అతను మన కారణం, మనకున్న కోరికలు, బంధాలు. కానీ ఇప్పుడు మనకి భాగవతం విన్న తర్వాత ఒక కోరిక వచ్చింది, వీటన్నిటి నుంచి బయటపడి వచ్చింది. అట్లీస్ట్ కోరిక వచ్చింది, ఒక చిన్న కోరిక, భగవంతుడి సేవ చేయాలి, ఒక కోరిక వచ్చింది కదా. సో దీని గురించి ఇప్పుడు ఏం చేయాలి? ఈ శరీరాన్ని నిలుపుకోవాలి. నిలుపుకునే ప్రతి ప్రయత్నం చేయాలి. చేసి ఏం చేయాలి? కారు ఎప్పుడు మనం బండి కొనుక్కున్నంటే దాన్ని మెయింటెనెన్స్ చేయాలి. కానీ మెయింటెనెన్స్ లోనే జీవితం అయిపోతుంది. ఆ బండి ఎక్కడికి తీసుకెళ్లాలో అది తీసుకెళ్ళగలగాలి కదా, లేకపోతే మెయింటెనెన్స్ కి లాభమే ఉంది. మంది ఉంటారు పొద్దు నుంచి రాత్రి వరకు శరీర పోషణ. కరెక్టే, బండి చూసుకోవాలి, కానీ బండి దాని ఉద్దేశం కూడా చేయాలి. ఉత్తి షెడ్లో ఉంటే బండి రోజు సర్వీస్ చేస్తాం, షెడ్లోనే ఉందనుకోండి, ఆ బండి వల్ల యాక్చువల్లీ లాభం ఉందా? ఊరికే చెప్పుకోవడానికి నాకు ఇంత అందమైన శరీరం ఉంది, లేదా ఇంత అందమైన బండి ఉంది అని చెప్పుకోవడం.
అది మనకి సహాయపడాలి. సో శరీర పోషణ ఇక్కడ ఏం చెప్తున్నారు, చైతన్యం ఉన్నంత వరకు లాస్ట్ మినిట్ వరకు భాగవతాన్ని ఆస్వాదిస్తూ ఉండండి అని శ్రీ శుకుడు చెప్తున్నాడు. శ్రీమద్ భాగవత మహాపురాణమును వేదవ్యాస మహామునీంద్రుడు రచించారు. ఇందులో నిష్కపటములు నిష్కామ్యములు అయిన పరమ ధర్మములు నిరూపింపబడినవి. అయితే ఇందులో సాంసారికమైన చర్చలు నృత్యములు, శుద్ధాంతఃకరణులైన సత్పురుషులు మాత్రమే తెలియగలిగిన శుభప్రదమగు వాస్తవికమైన వస్తువు వర్ణించబడినది. ఇది త్రివిధ తాపములను నశింపజేయును. దీనిని ఆశ్రయించిన మీదట ఇతర శాస్త్రములతో సాధనములతో పనియే లేదు. సుఖ మహర్షి చెప్తున్నాడు, ఒక్కసారి భాగవతాన్ని ఆశ్రయించామా ఇంకా అన్ని అందులో కవర్ అయిపోయి. ఓకే, పుణ్యాత్ములైన పురుషులు దీనిని శ్రవణము చేరుకోరినప్పుడు వెంటనే ఆ పరమేశ్వరుడు వారి హృదయములలో చిరస్థాయిగా నెలకొన్నును. ఏంటండి శ్లోకం? శ్రీమద్భాగవతే మహాముని కృతే కింవా పరైరీశ్వర. ఇంకా వేరే శాస్త్రం ఎందుకు? సద్యో హృద్యవరుధ్యతే కృతిభిః శుశ్రూషిభిస్ తత్క్షణాత్. వెంటనే తత్క్షణాత్. ఎప్పుడైతే మనం శ్రద్ధగా ఉంటామో ఆ క్షణమే భగవంతుడు మన హృదయంలో ప్రవేశిస్తాడు. ఓకే, శ్రీమద్ భాగవతం పురాణములలో తలమానికం వంటిది. ఇది విష్ణు భక్తులకు గొప్ప ధనము. ఇందులో పరమహంసలకు పొందదగిన విశుద్ధమైన జ్ఞానము వర్ణింపబడినది. జ్ఞాన వైరాగ్యములతో పాటుగా భక్తితో కూడిన నివృత్తి మార్గము ప్రకటింపబడినది. భక్తి పూర్వకంగా దీనిని వినుటయందు, పఠించుటయందు, మననము చేయుటయందు తత్పరుడైన మానవుడు ముక్తుడగును. భాగవతాన్ని రెండిటితో పోల్చారండి. ఒకటి కల్పవృక్షం, ఇంకొకటి మోహిని అవతారం. మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం, గుర్తుందా? ఎందుకు ఇది కల్పవృక్షం? ఎందుకు? ఎవరికి ఏది కావాలో దానికి సొల్యూషన్ ఇందులో ఉంది. కానీ ఏం కావాలి అన్నదే పరమ రహస్యం. అది మనం కరెక్ట్ గా తెలుసుకోవాలి. అంటే ఒక్కసారి ఆలోచించండి, మనకు అక్కర్లేని దానికోసం అదే జీవితం అంతా దాని నుంచి ఎంత త్వరగా మనకి ఛాన్స్ వస్తే అప్పటి నుంచి మొదలు పెట్టేయాలి భాగవతాన్ని. ఓకే మేడం, ఇప్పుడు చెప్పిన ఒకసారి రిపీట్ చేయరా మేడం? ఒకసారి ఇంత హరే హరే ఏం చెప్పాను ఇప్పుడు? భాగవతం హరే కృష్ణ అనిత నెట్ అదే సరిగ్గా కల్పవృక్షము అని చెప్పారు చూడము. ఎలా భాగవతం కల్పవృక్షం తర్వాత మోహిని. భాగవతం కల్పవృక్షం. ఎందుకు కల్పవృక్షం అంటే ఏం కోరుకుంటే అది ఇస్తుంది. సామ్రాజ్యం కావాలా సామ్రాజ్యాన్ని ఇస్తుంది, సంపద కావాలా సంపద ఇస్తుంది, ఆరోగ్యం కావాలా ఆరోగ్యం ఇస్తుంది. అంతేందుకు కొన్ని కథలు ఉన్నాయి, ఆ కథ వింటే అసలు దుస్వప్నాలు రావు, పాముల భయం ఉండదు, ఇలా చాలా ఉన్నాయి. కానీ వీటి గురించి మనం భాగవతాన్ని ఆశ్రయించట్లేదు. అవన్నీ నేను మీకు చెప్పాను కదా, సైడ్ ఎఫెక్ట్స్. కానీ కల్పవృక్షం ఏం కావాలో అది ఇస్తుంది, ప్రసాదిస్తుంది. కానీ భాగవతం నేనేం చెప్తున్నాను అంటే ఏం కావాలో మనం తెలుసుకోవాలి. ఏం అక్కర్లేని దాని గురించి అదే మనకు కావాలేమో అనుకుని మన జీవితం అంతా దాని గురించే మనం ఉపయోగించుకుంటున్నాం. చాలా మందికి అసలు నిజంగా ఏం కావాలో తెలియదండి. ఇప్పుడు అడగండి, మనల్ని మనం అడగండి, నాకు అసలు ఏం కావాలి అంటే అది వస్తే చాలా తెలియదు, ఏం కావాలో తెలియదు. భాగవతం చదివితే మనకి ఏం కోరుకోవాలో తెలుసు, అప్పుడు అది ప్రసాదిస్తుంది. ఓకే, అలాగే దీన్ని మోహిని అవతారం అన్నారు. మోహిని అవతారం ఏంటి? అసురులకి అమృతం దక్కదు. మోహిని అవతారం విశేషం ఏంటండి? అసురులకి ఆవిడ ఇవ్వలేదు అమృతాన్ని. సో ఎప్పుడైతే అసూయా దృష్టితో భాగవతాన్ని ఆశ్రయిస్తాము, అసుర భావంతో ఆశ్రయిస్తాము, అది మనకి ఉన్నది అమృతం రాదు. ఓకే, నేను ఎందుకంటే అది నాస్తికులకు కూడా కావాల్సిన ప్రూఫ్ దొరుకుతుంది. నేను ఎప్పుడు చెప్తుంటాను, నేను భగవంతుడిని నమ్మను అంటే నమ్మకుండా ఉండడానికి కావాల్సిన జ్ఞానాన్ని అతడే ఇస్తాడు.
ఎవరిస్తారు జ్ఞానం? ఎప్పుడైనా సరే మత్త స్మృతి జ్ఞానం అపోహనం నా నుంచే వస్తాయి. జ్ఞానం కానీ మర్చిపోవడం కానీ ఏదైనా సరే, స్మృతి గుర్తుపెట్టుకోవడం అన్నీ నా నుంచే అని చెప్తున్నాడు కృష్ణ. సో నాస్తికులు నమ్మనంత మాత్రాన అతను ఇవ్వకుండా పోదు. అతనికి సమూహం అందరికీ ఇస్తారు, ఎవరికి ఏది కావాలో అది ఇస్తారు. సో మన ప్రాబ్లం అంతా ఎక్కడ అంటే మనకి ఏం కావాలి అని గుర్తించడంలోనే. అది ముందు మనం చేయాల్సిన పని. అసలు నాకు ఏంటి కావాలి? ఇప్పటికీ కనీసం మనందరం సగం పైన జీవితం పూర్తి చేశాం కదండి. చిన్నపిల్లలు ఎవరికి అందించట్లేదు, నాకు ఇక్కడ సగం అయింది. ఓకే, ఈ సగం ఉంది. ఇప్పుడు సెకండ్ హాఫ్ అంటుంటాము ఒక సినిమాలో. సెకండ్ హాఫ్లో అన్ని వాడికి ఇంకా బుద్ధి వస్తుంది. ఓకే, ముందు అదో ఇటో ఏదో చేసి ఉంటాడు, ఆ తర్వాత మొత్తం సుఖాంతం అవుతుంది. సో సెకండ్ హాఫ్ ఎప్పటి నుంచి అని, ఇవాళ నుంచి సెకండ్ హాఫ్ అంతే. ఎప్పుడు భాగవతం మొదలైందో అప్పటి నుంచి మనకి సెకండ్ హాఫ్ మొదలైంది. యాక్చువల్గా ఎప్పుడైతే కృష్ణనామం తీసుకున్నామో అప్పటి నుంచి అన్నీ మంచి. మనం ఆ సైకిల్ నుంచి నిన్న ఆవిడ అడిగినప్పుడు చెప్పాను కదా, స్విచ్ అయితే ఆఫ్ చేయడం అయిపోయింది, ఫ్యాన్ తిరగడం ఆగడం అది ఆగిపోతుంది. ఖచ్చితంగా ఫ్యాన్ ఆగుతుంది. ఈ కర్మ సైకిల్ అనేది ఖచ్చితంగా మనందరం బయటపడతాం. అయితే మనం ఈ లోపు మళ్ళీ దాన్ని వెళ్ళి స్విచ్ ఆన్ చేసుకోవాలి. ఓకే, అది ఆఫ్ అవుతూ ఉంటుంది, మళ్ళీ వెళ్ళి ఆన్ చేస్తే అది ఎంతకి అవ్వదు. అవునండి. ఓకే, ఇంతటి గొప్ప భక్తి రసామృతము స్వర్గలోకమునందు గాని, సత్యలోకమునందు గాని, కైలాసమునందు గాని, వైకుంఠమునందు గాని లభించదు. కావున భాగ్యవంతులైన శ్రోతలారా, మీరు దీనిని బాగుగా పానము చేయుడు, దీనిని ఎప్పుడునూ వదలద్దు అంటున్నాడు. శ్లోకం ఏమొచ్చింది? కర్హిచత్, ఎప్పుడు కూడా దీన్ని వదలకండి. భాగవతాన్ని మనం చూసాం, దేవతలందరూ వచ్చి సూత గోస్వామికి ఏం చెప్తున్నారు? ఆ సుఖ మహర్షికి అమృతం ఇస్తాం, అమృతం ఇచ్చి పరీక్షితుని పునర్జీవనం ఇచ్చేయండి, మాకు భాగవత అమృతాన్ని ఇవ్వండి. అలా దాన్ని శుశ్రూష, అత్యంత శ్రద్ధ, భగవంతుడి మీద నమ్మకంతో భక్తోసిమే సఖా చేతి చెప్పాడు కదా కృష్ణుడు. నా భక్తుడివి, నా మిత్రుడివి కాబట్టి, మిత్రుడు అంటే నా మీద అసూయ భావం లేనివాడవు కాబట్టి నేను నీకు ఈ జ్ఞానాన్ని ఇస్తున్నాను అంటే. సూతముని వచించను. శ్రీ సుఖదేవులు ఈ విధంగా చెప్పుచుండగానే ఆ సభామధ్యమునందు ప్రహ్లాదుడు, బలిచక్రవర్తి, ఉద్ధవుడు, అర్జునుడు మొదలగు పార్షదులతో కూడి స్వయంగా శ్రీహరియే ప్రత్యక్షమయ్యను. అంతటా దేవర్షి నారదుడు భగవంతుడకు శ్రీహరిని, ఆయన భక్తులనందరినీ యథోచితంగా పూజించాడు. భగవంతుడకు శ్రీహరిని ప్రసన్నునిగా చూచి దేవర్షి నారదుడు ఆయనను ఒక విశాలమైన సింహాసనం మీద కూర్చుండజేశాడు. అచటి వారందరికందరూ ఆయన ఎదుట సంకీర్తనము చేయసాగి. అట్టి కీర్తనమును దర్శించుటకే పార్వతీ సమేతుడైన మహాదేవుడు, బ్రహ్మదేవుడు కూడా అచటికి విచ్చేశారు. సంకీర్తనము ఆరంభమయ్యను. ప్రహ్లాదుడు అత్యుత్సాహవంతుడగుటచే కరతాళములను మ్రోగించుచుండెను. ఉద్ధవుడు కంచు వాయిద్యమును తీసుకొండెను. దేవర్షి నారదుడు తన వీణను వాయించుచుండెను. స్వర విజ్ఞానమునందు నైపుణ్యం కలిగిన అర్జునుడు రాగమును ఆలపించుచుండెను. ఇక్కడ అర్జునుడికి బాణాలతో సంబంధం లేదు, పని లేదు ఇక్కడ. ఓకే, ఇంద్రుడు మృదంగమును వాయించసాగను. సనత్ కుమారులు మధ్యన జయ జయ ఘోషలు చేయసాగను. వీరందరి ముందు వ్యాసనందనుడకు శుకదేవుడు వివిధములకు సరసమైన అంగ భంగిములతో భావమును వెల్లడించుచుండెను. వీరందరి నట్ట నడుమున మీదు మిక్కిలి తేజస్సు కలిగిన భక్తి జ్ఞాన వైరాగ్యములు నటులతో దీటైన చక్కని నృత్యము చేయుచుండిరి. అలౌకికమైన ఇట్టి కీర్తనమును తిలకించిన శ్రీహరి భగవానుడు అత్యంత ప్రసన్నుడయ్యను. అప్పుడు ఆ ప్రభువు ఇట్లా చెప్పసాగాను. భక్తులందరూ ఎక్కడెక్కడ భక్తులు అందరూ వచ్చేసారు. ఉద్ధవుడు వచ్చాడు, అర్జునుడు వచ్చాడు, ప్రహ్లాదుడు వచ్చాడు. ఓకే, సో అందరూ కలిసి నృత్యం చేస్తున్నారు అన్నమాట. అప్పుడు భగవంతుడు ప్రసన్నుడే ఇలా చెప్తున్నాడు, నేను మీ యొక్క కథా కీర్తనముల చేత మిక్కిలి ప్రసన్నుడనైతిని. మీలో ఉప్పొంగుచున్న భక్తి భావము ఇప్పుడు నన్ను మీ వశము చేసుకున్నది. కావున మీరు ఏదైనా వరాన్ని కోరుకోండి. చాలా ప్రసన్నుడు, మీకేం వరం కావాలి అని అడుగుతున్నాడు అనమాట. ఓకే,
ప్రేమలో మునిగి తడిసిపోయిన చిత్తముతో వారు భగవంతునితో చెప్పసాగారు. హే భగవాన్, ముందు భవిష్యత్తులో ఈ సప్తాహ కథా కార్యక్రమం ఎక్కడెక్కడ తప్పక విచ్చేయవలనని మా కోరిక. కనుక మా మాటను మన్నించి మా ఈ కోరికను పరిపూర్తి చేయగలరు అని వారందరూ కోరిన వెంటనే భగవంతుడు తథాస్తు అని చెప్పి తత్క్షణమే అంతర్ధానమయ్యాను. యాక్చువల్లీ భాగవతం మన ఇంట్లో ఉంది అంటే భగవంతుడు మన ఇంట్లో ఉన్నాడు. సో వాళ్ళందరూ ఏమడుగుతున్నారు, ఎక్కడైతే కథాశ్రవణం జరుగుతుందో అక్కడ నీ పార్షదులతో నువ్వు అక్కడ ప్రత్యక్షం అవసరం. అనంతరము నారదుడు భగవంతుని యొక్క ఆయన పార్షదుల యొక్క చరణములను లక్ష్యముగా చేసుకుని నమస్కరించెను. పిమ్మట శుకదేవులు మున్నగు అందరూ కూడా వందనం ఆచరించెను. కథామృతమును తనివి తీరా జుర్రుకొనుచు పానము చేయటం వలన అందరూ మహదానంద భరితులైరి వారి యొక్క మోహము పూర్తిగా నశించెను. అప్పుడు వారందరూ తమ తమ ప్రదేశంలోకి తిరిగి వెళ్ళిపోయారు. ఆ శుభ సమయమున శుకదేవుడు భక్తిని ఆమె పుత్రులతో పాటుగా తన శాస్త్రమునందు నిలిపెను. దీనివలన భాగవతమును సేవించుట చేత శ్రీహరి విష్ణు భక్తుల హృదయములందు చేరి ప్రకాశించును. ఇందాక ఆ నాట్యంలో వీడు ముగ్గురు కూడా వచ్చారు. ఎవరు? భక్తి జ్ఞాన వైరాగ్యాలు. సో శుకదేవుడు ఏం చేశాడు, ఆ ముగ్గురిని కూడా తన శాస్త్రం, శుకశాస్త్రం అంటే ఏంటండి? దేనికి శుకశాస్త్రం అని పేరు? భాగవతం. భాగవతం. సో భాగవతంలో ఆ మూడింటిని కూడా పెట్టేశాడు అన్నమాట. ఓకే. సూతముని శుకదేవుడు పరీక్షిత్ మహారాజునకు, గోకర్ణుడు దుందుకారికి, సనకాది మహర్షులు నారదునకు ఓకే ఏ ఏ సమయములందు ఈ గ్రంథమును వినిపించిరి, సో ఎప్పుడెప్పుడు చెప్పారు అని అడుగుతున్నారు అనమాట. దానికి సమాధానం చెప్తున్నారు. పరీక్షిత్ రాజు కథను వినిన ఓకే సారీ సో ఎప్పుడు ఏ టైంలో జరిగింది ఈ భాగవత్ 3 సార్లు విన్నారు కదా. ఏంటి, ఒకటి సుఖదేవుడు పరీక్షిత్కి చెప్పింది, ఇంకొకటి సూత గోస్వామి సౌనకాది ఋషులకు చెప్పింది, అలాగే ఇప్పుడు గోకర్ణుడు దుందుకారికి చెప్పింది. ఆ తిథులు కూడా ఇక్కడ ఇచ్చారండి. శ్రీకృష్ణ భగవానుడు భూలోకంను విడిచి వెళ్ళిన తరువాత కలియుగమునందలి 30 సంవత్సరముల కంటే కొంచెం ఎక్కువ కాలం గడిచిపోయింది. అప్పుడు భాద్రపద మాసం శుక్లపక్షమి నవమి తిథి నాడు శ్రీ సుఖదేవుడు ఈ కథను ప్రారంభించెను. పరీక్షిత్ రాజు కథను వినిన పిమ్మట కలియుగమునందు 200 సంవత్సరములు గడిచింది. అంతటా ఆషాఢ మాసం శుక్లపక్షమి నవమి తిథి యందు గోకర్ణుడు ఈ కథను వినిపించెను. ఆ తర్వాత కలికాలమునందు మరొక 30 ఏండ్లు గడిచిపోయింది. అప్పుడు కార్తీక మాసం శుక్లపక్షం నవమి తిథి నుండి బ్రహ్మదేవుని కుమారులకు సనకాది మహర్షులు ఈ కథా ప్రవచనమును ప్రారంభించారు. పుణ్యశ్లోకుడు అయిన సౌనక మహర్షి మీరు అడిగిన ప్రశ్నకు ఓకే. సో ఇలాగా ఏవో తిథులు రెఫరెన్స్ అవన్నీ కూడా ఉన్నాయండి మనకి. యమధర్మరాజు తన దూత చేతిలో గల పాశమును చూచి అతనిని సావధానపరిచి ఇట్లు చెప్పును. చూడు నాయన, భగవత్కథల యందు నిమగ్నమై ఉండు మనుష్యులకు నీవు దూరముగా ఉండుము. వారి ఎడల నా యాజమాన్యము చెల్లదు. భగవద్భక్తులు కానట్టి ఇతరులను దండించుటకు మాత్రమే నేను అధికారం కలిగి ఉందనని నీవు గమనింపుము అని చెవిని ఇల్లు కట్టుకుని తన దూతకు చెప్పును. ఓకే. సో ఒకసారి ప్రభుపాద వారిని ఎవరు అడిగారు, వీటన్నిటికీ ప్రూఫ్ ఏంటండి అంటే ప్రభుపాద వారు చెప్తున్నారు ఏంటి అంటే, నాస్తికులు ఇప్పుడు తప్పించుకున్నట్టు అనిపిస్తుంది. వాళ్ళకి మరణం రాగానే యమభటులు వాళ్ళని ఈడ్చుకుంటూ కరడాలతో కొడుతూ వెళ్తారు. అయితే వాళ్ళు అడుగుతున్నారు ఏంటి దీనికి నిదర్శనం. సో ప్రభుపాద వారు ఏమన్నారంటే, ఇది కాదని మీరు ప్రూవ్ చేయండి అని. అక్కడే మొత్తం గమ్మత్తుందండి. సో నాస్తికుడు ఇది కాదు అని చెప్పండి, నాకు రెఫరెన్స్ ఉంది, ఒకటి శాస్త్రం నాకు రెఫరెన్స్ ఉంది, ఇది కాదు అనడానికి మీకు రెఫరెన్స్ ఏముంది? అర్థమవుతుందా? శాస్త్రాన్ని నమ్మండి. మన నమ్మకంతో నేను చెప్తుంటాను, నమ్మకంతోనే మనకి జీవనం మొదలవుతుందండి. సో నమ్మాల్సింది ఏంటి? శాస్త్రాన్ని నమ్మాలి. అప్పుడే మనం ఆస్తికులు. ప్రతి ఒక్కటి నమ్మకంతో కనుక మొదలెడితే మనకు అన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయి. ప్రతి డౌటింగ్ సోల్ అంటారు, కృష్ణుడు చెప్తాడు భగవద్గీత. ప్రతిది అనుమానం వాడికి ఈ జన్మలో పరజన్మలో ఎక్కడా కూడా వాడికి, ఈ లోకంలో పైలోకంలో ఎక్కడా కూడా వాడికి శాంతి అనేది ఉండదు. ఇది కరెక్టా, ఇది ఇదాదా అనుమానం పెనుభూత అంటుంటారు.
ఓకే, అద్భుతమే, మనల్ని అసలు ప్రశాంతంగా ఉండదు. నమ్మండి, నమ్మే కొద్దీ ఆస్వాదన, మన రుచి తెలుస్తుంది. రుచి తెలిసే కొద్దీ మనకి తత్వం అర్థమవుతుంది. ఓకే, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇప్పుడు పరీక్షిత్ మహారాజు గారికి సుఖమహాదేవి చెప్పినటువంటి తిథి ఇప్పుడు ఏ మాసం అనేది అదొకసారి చెప్తారా? భాద్రపద మాసం శుక్లపక్షం నవమి. భాద్రపద మాసం. ఓకే, థ్యాంక్స్ అండి. ఆ తర్వాత ఆషాఢ మాసం. ఆషాఢ మాసం నవమి, తర్వాత కార్తీక మాసం నవమి కదండి? అవునండి. ఓకే, థ్యాంక్స్ అండి. హరే కృష్ణ. ఇంకా చెప్తాను, సారహీనమైన ఈ ప్రపంచమునందు విషయ రూపమైన విషమునందు ఆసక్తి గల బుద్ధితో తల్లడిల్లుచున్న ప్రజలారా, మీరు మీ క్షేమం కొరకు అరక్షణమైనా సరే ఈ సుఖ కథారూపమైన సాటిలేని అనుపమానమగు అమృతమును ఆస్వాదించుడు. నాయన్లారా, నిందింపబడు కథలతో కూడిన చెడు మార్గమునందు వ్యర్థంగా ఏల తిరుగాడుచుందురు. ఈ కథ మీ చెవులలో ప్రవేశించినంతనే ముక్తి లభించును. ఈ మాటకు పరీక్షిత్ రాజు ప్రత్యక్ష సాక్షి. భాగవతం మొత్తం అయ్యాక పరీక్షిత్ ఏ దశలో ఉన్నాడు? యాక్చువల్లీ ముందు కూడా పరీక్షిత్ భక్తుడు అండి, అతడికి భయమే లేదు. ఓకే, భయం లేదు కాబట్టి నిర్భయంగా అక్కడ కూర్చుని ఉన్నాడు. ఓకే, భాగవతం అంతా విన్న తర్వాత కూడా పూర్తిగా పరీక్షిత్ యాక్చువల్లీ ఆ తక్షకుడు పాము వచ్చి కాటేయడం అనేది అది ఒక అరేంజ్మెంట్ అంతే. దానికి ముందే అతడు యాక్చువల్లీ కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. అతను ధ్యానంలో కూర్చున్నాడు, పూర్తి కృష్ణ ధ్యానంలో అతడు శరీరాన్ని విడిచిపెట్టాడు. ఏమాత్రం భయం లేదు. శోక మోహ భయం అన్నిటికీ కూడా బయటపడిపోయాడు భాగవత శ్రవణం గురించి. లాస్ట్లో మనం చూస్తాం, సుఖమహర్షి కూడా చూడండి. సుఖమహర్షి మొత్తం భాగవతం చెప్పిన తర్వాత సరే అయితే పరీక్షకు వెళ్ళేంత వరకు ఉన్నాడా అంటే లేడు. పూర్తి డిటాచ్డ్ అంటే అది. సరే, నేను ఈ కథ చెప్పాను, ఈ కథ ఎంతవరకు పనిచేస్తుంది? భాగవత కథా శ్రవణం అయింది, పరీక్షిత్కి పూర్తి ఆ భక్తి స్థితిలో ఉన్నాడు. సుఖదేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పరీక్షిత్ ఇంకా దేని గురించి కూడా ఆలోచించలేదు. పూర్తి శోకమోహ భయాలన్నింటినీ కూడా వదిలేశాడు. ఎప్పుడైతే ఈ మూడు మనల్ని వదిలేశాయో, ఎప్పుడైతే ఈ గుణాలు వీటన్ని నుంచి బయటపడిపోయో, మనకి లోకంతో సంబంధం లేదు, పని లేదు, అవసరం లేదు. మనకు ఒక అవసరం మీద వచ్చాం, అవసరం ఏమో అనుకుని ఇక్కడికి వచ్చాం. ఓకే, సో అవసరం లేదు అని మనకి అర్థమవుతుంది. వినంగా 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 నానబెడుతున్నాను ప్రస్తుతం మనం. ఎందుకు ఇంకా వెంటనే నాకు కృష్ణుడు అనుభవం అవ్వట్లేదు, ఇంకా దాన్ని తోవాలి. సాధన ఇంకా అవ్వాలి, భక్తుల సాంగత్యం కలగాలి, గురువు అనుగ్రహం కలగాలి. ఎప్పుడైతే గురువు అనుగ్రహం కలుగుతుందో అప్పుడు మన నిజస్థితి మనకి అర్థమవుతుంది. ఓకే, శ్రీ సుఖదేవుడు ప్రేమ రస ప్రవాహమున ఓలలాడుచు ఈ కథను చెప్పను. ఇట్టి రస ప్రవాహమున మునకలు వేయ గొంతు కలవాడు నేరుగా వైకుంఠమును చేరుకున్నటకు పాత్రుడగును. శౌనక, నేను అనేక శాస్త్రములను పరిశీలించి మీకు ఈ గోప్యాతి గోప్యమైన రహస్యంను వెల్లడించుతుంది. ఇది సమస్త శాస్త్రముల సిద్ధాంతముల యొక్క సారము. ఈ జగత్తునందు శుక శాస్త్రముల కంటే ఏ కొంచెము పవిత్రమైనదంటూ వేరేదీనూ లేదు. కనుక మీరందరూ పరమానందమును పొందుటకు సాధనముకు ఈ భాగవత ద్వాదశ స్కంధముల రసమును ఆస్వాదింపుడు. నియమపూర్వకంగా ఈ కథను అత్యంతమగు భక్తి భావముతో శ్రవణము చేయువారు పరిశుద్ధమైన అంతఃకరణము కలిగిన భగవద్భక్తుల ఎదుట దీన్ని వినిపించువారు ఈ ఇరువురును విధి విధానమును పూర్తిగా అమలుపరచుట వలన దీని యొక్క యథార్థ ఫలమును పొందెదరు. అట్టి వారికి ఉద్యోగములందు అసాధ్యమైనది ఏదీనూ ఉండదు. ఇది శ్రీ పద్మపురాణే ఉత్తరఖండే శ్రీమద్ భాగవత మహాత్మ్యే షష్ఠోధ్యాయః. సమాప్తమిదం శ్రీమద్ భాగవత మహాత్మ్యం. ఓకే, దీంతో భాగవత మహాత్మ్యం అనేది మనం పద్మపురాణం నుంచి ఆ భాగం తీసుకుని మనం చదివామండి. ఓకే, సో ఎందుకు చదువుతున్నాము అంటే మనం యాక్చువల్లీ భాగవత కథాశ్రవణం మొదలు పెట్టాం, భాగవత పఠనం అనేది. సో ఇంకొంచెం శ్రద్ధతో మనం చూసాం కదా, ఎంత శ్రద్ధతో మనం భాగవతాన్ని పఠిస్తే అంత త్వరగా మనలో మనమే ఇది ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు.
ఇప్పటికీ మీ అందరికీ కూడా అసలంటూ రుచి తెలిసి ఉంటుంది. ఓకే, సో ఆ పూర్తి శ్రద్ధతో, భక్తితో, శుశ్రూష, అటెన్షన్తో మనం భాగవతాన్ని పఠిద్దాం. ఓకేనా? సో రేపు మనం భాగవతంలో 6వ అధ్యాయం కదండి, కృష్ణుడి యొక్క ఎంట్రీ, ప్రవేశం భాగవతంలో. సరే రేపు చూద్దామండి. ఇంకేమన్నా డౌట్స్ అవి ఉన్నాయా? వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితాపావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి జయ. శ్రీల ప్రభుపాద జయ. జై హరే కృష్ణ. హరే కృష్ణ అనిత. హరే కృష్ణ.